అంతర్జాతీయ పరిణామాల వల్ల ఈ ఏడాది పొగాకు పంటకు ధర తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను గమనించి గిట్టుబాటు ధర కల్పించేందుకు వారిని వివిధ మార్గాల్లో ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తుంటే కొన్ని పార్టీలు దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నించడాన్ని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఎంపీ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకునేందుకు తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అనేక మార్లు కేంద్ర వాణిజ్య మంత్రితోనూ పొగాకు బోర్డు చైర్మన్ సభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. బ్రైట్ రకం పొగాకు కిలో 240, మీడియం రకం పొగాకు 190, లో గ్రేడ్ పొగాకు 110కి తగ్గకుండా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల ఇప్పుడిప్పుడే ధర పెరుగుతోందని ఎంపీ తెలిపారు. గత గురువారం జరిగిన పొగాకు బోర్డు సమావేశంలో కూడా కొనుగోలు కేంద్రాల్లో ధర తగ్గిపోయిన విషయాన్ని, రైతుల రుణ కష్టాలను బోర్డు దృష్టికి తీసుకువచ్చానన్న ఎంపీ బ్యారెల్కు 50,000 వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు పొగాకు బోర్డు అంగీకరించిందని చెప్పారు. దీనివల్ల లో గ్రేడ్ పొగాకు పండించిన రైతులకు కొంతవరకు వెసులుబాటు లభిస్తుందన్నారు. అంతేకాకుండా ధరల లోటు భర్తీ కింద లో గ్రేడ్ ఆఫ్ స్టైల్ పొగాకు రైతులకు కిలో పొగాకు 20 రూపాయలు అదనపు మద్దతు ధర ఇవ్వాలని కూడా ప్రతిపాదించామని, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 రూపాయలు అదనంగా ఇచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు. ఇవాళ పామాయిల్ అలాగే టొబాకో రైతులకు సంబంధించి చాలాసార్లు రైతులకు సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కూడా 100% టేకప్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే టొబాకో రైతులకి కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ ప్రైజెస్ అనేది కొంచెం తగ్గింది వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారైనా కానివ్వండి, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారైనా కానివ్వండి, అలాగే సెంట్రల్ కామర్స్ మినిస్టర్ గారైనా కానివ్వండి, వీళ్ళందరూ కూడా వర్క్ చేసి ఎలాగా మళ్ళీ రైతులకి ఒక రిలాక్సేషన్ ఇవ్వచ్చు. లాస్ట్ ఇయర్లో ఫార్మర్స్కి 470 రూపాయలు యావరేజ్ కింద రేట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఇయర్ మనము చెప్పిన లిమిట్ కంటే ఎక్కువ రైతులు పంట వేయడం, అలాగే మనకి ఇవాళ మీరు చూస్తే ఎక్కడెక్కడ పంట వేసారో దీన్ని రాజకీయం చేయడం, ఈ ఫార్మర్స్ని పెట్టుకుంది రాజకీయం చేయడం. ఇవాళ మీరు చూస్తే ఈ 2 ఏళ్లలో ఎప్పుడు కూడా టొబాకో ఫార్మర్స్కి ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫార్మర్స్, ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్కి ఇబ్బంది క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక పొలిటికల్గా మళ్ళీ ఒక ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ ఫార్మర్స్ ఎవరు కూడా ఇబ్బంది లేదు. మొన్నపై ఫార్మర్స్ కంప్లైంట్ చేసిన ఫార్మర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు చాలామంది దాంట్లో టొబాకో పండించే ఫార్మర్సే లేరు. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మొన్న కూడా బోర్డు అందరము చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడి అన్నీ కూడా ఫైనలైజ్ చేసినాక 50,000 రూపాయలు లోను ఇచ్చేట్లు పర్ బ్యారెల్, లైసెన్స్ బ్యారెల్కి 50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలకి ఇంట్రెస్ట్ ఫ్రీ. ఈ 1 ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు, 3వ సంవత్సరం వరకు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. అసలు మాత్రం 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో అర్ధం కట్టేట్లు ఫైనలైజ్ చేసాం. దీనివల్ల కొంచెం ఫార్మర్స్కి రిలాక్సేషన్ వస్తుంది. ఇవాళ 275 రూపాయలు రేటు ఉంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇంకొక 10 రూపాయలు యాడ్ చేసి ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నాము. అదే రకంగా ఇవాళ 275 85 అవుతుంది. ఇవాళ రైతులకి మళ్ళీ ఒక 4-5 రోజుల నుంచి మంచి రేటే వస్తుంది. మళ్ళీ ఫార్మర్స్కి మంచి గిట్టుబాటు ధర వచ్చేట్లే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. 100% ఫార్మర్స్ ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా మీకు తెలుపుతున్నా. వీళ్ళకి వచ్చే రోజుల్లో ఈ ఎస్ఏఎఫ్ అంటే సిస్టమేటిక్ ఏవియేషన్ ఫ్యూయల్ ఏమన్నా యాడ్ ఆన్ అయినప్పుడు ఎడబల్ ఆయిల్స్తో ఏవియేషన్ ఫ్యూయల్ చేస్తారు కాబట్టి పాలసీ రెడీ అవుతుంది. ఇంకొక 2-3 నెలల్లో పాలసీ కూడా వస్తుంది. ఆ పాలసీ వస్తే పామ్ ఆయిల్ రేట్లు ఇండస్ట్రీలు, ఈ ఎస్ఏఎఫ్ ఇండస్ట్రీలు పెడితే పామ్ ఆయిల్ రేట్లు విపరీతంగా ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి కొనాలి? మనం కొంటే మన దగ్గరన్నా కొనుక్కోవాలి, లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఇంపోర్ట్ చేయకుండా మనమే ప్రొడక్షన్ చేసుకోగలిగితే మనకి మంచి ప్రైస్ వస్తుంది. ఆ రోజు రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇంకా ఎక్కువ వస్తుంది. వాళ్ళు 24,000 రావచ్చు, ఆ రోజు 35,000 రావచ్చు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు 50,000 వచ్చినా కూడా. సో పామ్ ఆయిల్కి మంచి కెపాసిటీ ఉంది వచ్చే ఫ్యూచర్లో.
అందరూ కూడా రైతులందరూ కూడా ఆ రోజు పామాయిల్ వాళ్ళకి ఎక్కువ వచ్చి వేరే రైతులు తక్కువ వస్తే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇప్పుడించే 3 ఏళ్ళు పంట వేసుకుంటే 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆ 3 ఏళ్లలో ఆ రేట్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి 3-4 ఏళ్ళు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ 4 ఏళ్ళు 3 ఏళ్ళకెల్లా మనం పంట ఇప్పుడించే వేసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మేము కూడా రైతులు బాగుండాలి, రైతులకి మంచి రేట్లు రావాలి అంటే పంట కూడా కాలం మారే కొద్దీ పంట కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ టొబాకోకి డిమాండ్ కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకంటే హెల్త్ ఆరోగ్యాలు నిచ్చా టొబాకో కన్జంప్షన్ తక్కువ అవ్వచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే దానివల్ల మనము ఇబ్బంది పడకూడదు టొబాకో రైతులు. మీరు టొబాకో రైతులు కూడా ఆలోచించి పామాయిల్ తరపున మీరు వెళ్తే మంచి రేట్లు వస్తాయి. ఎందుకంటే కాలం మారే కొద్దీ మనం కూడా మారాలి. ఇవన్నీ కూడా చెప్తూ రైతులకైనా కానివ్వండి, కొల్లేరు అయినా కానివ్వండి, ఆర్ఓబీస్ అయినా కానివ్వండి, సెంట్రల్కి సంబంధించిన ఏ ఉన్నాయో ప్రతి ఒక్కటి సమస్యను కూడా ఏలూరు పార్లమెంట్లో మనం తీసుకొని వచ్చి దాని సొల్యూషన్ తీసుకొచ్చి ఎప్పుడు లేకుండా ప్రాబ్లమ్స్ని కూడా టేకప్ చేసి ఒక లైన్కి కూడా తీసుకొని వచ్చి దాన్ని అన్నీ కూడా లైన్లో పెట్టాం. 100% వచ్చే రోజుల్లో మనం అనుకున్న పనులన్నీ కూడా 100% మంచిగా అవుతుంది. నేను రైతులకి మళ్ళీ పామాయిల్ ఎందుకు వేసుకోమంటే వచ్చే రోజుల్లో మంచి రేట్ వస్తుంది కాబట్టి పామాయిల్కి వెళ్ళమంటున్నాం. ఈవెన్ మామిడి రైతులు కూడా పామాయిల్కి వెళ్ళడం కూడా మంచిదే. 3 కంపెనీస్ మన దగ్గర, పామాయిల్ కంపెనీస్ మన దగ్గర 3 ఉన్నాయి. ఇంకా కొన్ని రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉండే గవర్నమెంట్ పామాయిల్ కంపెనీ ఉండే దాన్ని మెయింటెనెన్స్ చేయలేక దాన్ని రైతులు అడుగుతున్నారు. దాన్ని మనము లాస్ట్ టైం కూడా సీఎం గారు కూడా చెప్పాము, అది ప్రైవేటైజేషన్ చేద్దామంటే మేమే మాట్లాడి మళ్ళీ అది ప్రైవేటైజేషన్ కాకుండా సీఎం గారు వద్దని ఆపేశారు. ఇవన్నీ చేస్తున్నాం. బట్ మనము రివైవ్ చేయడానికంటే మనం ప్రొడక్షన్ చేసిన దానికి రైతులకు రావాలంటే ప్రైవేట్ కంపెనీలు అయితే కొంచెం మంచిగా ఇది ఉంది. వాళ్ళ గాడ్రేజ్ అయినా కానీ వేరే 2 కంపెనీస్ ఉండే దగ్గర ఎక్కడ కానీ పామాయిల్ రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. అదే రకంగా ప్రైవేట్ కంపెనీస్ రావడం వల్ల ఏం ప్రాబ్లం లేదంట, వస్తే వీఆర్ వెల్కమింగ్ అండి. వాళ్ళ చేతిలో ఉండదండి రేటు. లేదు ఇంపాసిబుల్ అండి. మీరు చెప్పేది తప్పు. లేదండి, మీరు ధర్నా చేసింది అది వేరే దానికండి. లేదండి, నేను చెప్తానండి. పామాయిల్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్ రేటుతో డిసైడ్ అవుతుంది. ఎక్కడ కానీ ప్రైవేట్ కంపెనీస్ ప్లే చేయడానికి అవకాశమే లేదు. ఆ రకంగా జరగలేదని కూడా మీకు చెప్తున్నాం. పామాయిల్ హైయెస్ట్ ప్రొడక్షన్ అండి. పామాయిల్ హైయెస్ట్ ప్రొడక్షను. వేరే ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ అయినా కానీ సన్ఫ్లవర్ సీడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి పామాయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే మన దగ్గర తక్కువ ఉంది. అందుకని మనం రైతులకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీరు పెంచండి పామాయిల్ వేయడం, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మీరు పెంచండి అని అడుగుతున్నాం. అందుకే అండి మొన్న కూడా మేము ఏమనుకున్నామంటే కొన్ని ఏరియాస్ అక్కడ ఉండేది మొన్న కూడా కలెక్టర్ గారికి చెప్పాము. క్లియర్గా ఏమని చెప్పామంటే అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏమైనా పెట్టడానికి ఒకటి ఏమైనా క్రియేట్ చేస్తే బాగుంటుందా అని చెప్పి లోకల్ లీడర్లతో కూడా మాట్లాడాము. అదే రకంగా కలెక్టర్ గారికి కూడా చెప్పాము. ఈసారి సీఎం గారు మీటింగ్ జరిగేటప్పుడు పోలవరంలో అది మనం సీఎం గారికి కూడా చెప్పాలని కూడా మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే అక్కడ ఉపాధి కలిగించాల్సిన అవసరం మన మీదనే ఉంది. 100% దాని గురించి కూడా మేము లోకల్ లీడర్స్తో మాట్లాడడం, ల్యాండ్ కూడా ఎక్కడుందో చెప్పమన్నాం. అదే రకంగా కూడా జరుగుతుందండి. ఓకే.